ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో పెట్టి ఆమోదింపచేసినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి దళిత సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పారు. బుధవారం స్థానిక అంబేద్కర్ బాబు జగజీవన్ రావు భవన్లో మాదిగ సంఘాల జేఏసీ, అంబేద్కర్ యువజన సంఘం, షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం, దళిత విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును పెట్టి ఆమోదింప చేసినందుకు గాను సంఘాల తరపున కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మాదిగలకు 15% రిజర్వేషన్ వచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి ఇప్పుడు ఫలితం దక్కిందని, ఈ ఫలితం దక్కేలా చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో మాదిగ సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ కత్తుల జగన్ కుమార్, మాదిగ సంఘాల నాయకులు కత్తుల షణ్ముఖ కుమార్, జేఏసీ నాయకులు వట్టెపాక యాదగిరి, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ అధికార ప్రతినిధి పెరిక అంజయ్య, పెరిక హరిప్రసాద్, మాదిగ సంఘాల జేఏసీ పట్టణ అధ్యక్షుడు నాగుల నరసింహ, మాదిగ జేఏసీ నాయకుడు ఇరిగి ప్రసాద్, ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తుల సన్ని, మాదిగ జేఏసీ పట్టణ నాయకుడు బుర్రి స్వామి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి బిల్లును శాసనసభలో, శాసన మండలిలో ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ఈ సందర్భంగా మాదిగ జేఏసీ మరియు అంబేద్కర్ యువజన సంఘం, బాబు జగజీవన్ రావు మెమోరియల్ సొసైటీ, షెడ్యూల్ కులముల సంక్షేమ సంఘం, దళిత విద్యార్థి సంఘాల పక్షాన ఈ యొక్క ప్రభుత్వానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి మరియు వారి సహచర మంత్రివర్గానికి మా యొక్క సంఘ పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వెలువరించినటువంటి సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వెంటనే స్పందించి కేవలం 7 నెలల్లోనే శాసన ప్రక్రియ పూర్తి చేసి మాదిగలకు న్యాయం చేయడం జరిగింది. 30 ఏళ్లుగా జరుగుతున్నటువంటి ఈ వర్గీకరణ పోరాటానికి న్యాయం లభించిందని ఈ సభాపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను. ఈ యొక్క న్యాయ పోరాటంలో ఆసులు బాసినటువంటి మాదిగ సోదరులకు మా యొక్క సంఘ పక్షాన వారికి ఆత్మశాంతి కలగాలని, మరి వారి యొక్క పోరాట ఫలితం ఈనాడు జయించడం జరిగిందని వారికి మా సంఘ పక్షాన జోహార్లు అర్పించడం జరిగింది. అంతేకాకుండా భవిష్యత్తులో జరగబోయే ఉద్యోగ నియామకాలు ఈ యొక్క వర్గీకరణకు అనుకూలంగా, ఈ వర్గీకరణకు ప్రకారంగా నియామకాలు చేపట్టాలని మా యొక్క సంఘ పక్షాన ఈ ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. సుప్రీంకోర్టు చట్టబద్ధత కల్పించినందుకు దానికి అనుగుణంగా తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి దాన్ని అసెంబ్లీలో పెట్టి బీసీ బిల్లులతో పాటు మరి ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించి మాదిగలకు న్యాయం చేసినందుకు మాదిగ జేఏసీ నల్గొండ మాదిగ జేఏసీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. దీనికి ఎంతో కష్టపడి దామోదర్ రాజనరసింహ గారు, ముఖ్యంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారి పుణ్యమాని, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ప్రైమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మనకు సుప్రీంకోర్టులో మనకు వెసులుబాటు కలిగింది. దాన్ని ఆధారం చేసుకొని ఈనాడు తెలంగాణ గవర్నమెంట్ మనకు చట్టబద్ధత కల్పించింది. ఆ చట్టబద్ధతను సద్వినియోగం చేసుకొని మన విద్యార్థులు కానీ, మన భవిష్యత్తు పిల్లలు కానీ దాన్ని ఉపయోగించుకొని భవిష్యత్తు ప్రణాళికను తీర్చిదిద్దుకోవాలి, ఉద్యోగాలు సంపాదించుకోవాలి, బాగుపడాలి. మరి నిన్న అసెంబ్లీలో శాసన మండలిలో పెట్టి మరి బిల్లు పాస్ చేయించడాన్ని మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, మంత్రివర్యుల్ని, మాదిగ ఎమ్మెల్యేలకు అందరికీ మా తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. 30 ఏళ్ళు సుదీర్ఘ పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ మరియు దీంట్లో ప్రతి ఒక్కరూ సహాయ సహకరించిన ప్రతి ఒక్కరికి మరి ఆ శ్రమ ఫలితంగా సుప్రీంకోర్టు గుర్తించి మనకు ఆ మాదిగ జాతికి కూడా కొంత అవకాశం ఇవ్వాలి, దీంట్లో దోపిడీని కూడా కొంత నిరోధించే ప్రయత్నంగా భాగంగా మనకిచ్చిన ఏబిసిడి వర్గీకరణకు వాళ్ళు కట్టుబడి ఉన్న దానికి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా దీన్ని మేము వెంటనే చేస్తామని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వెంటనే ప్రకటించడం చాలా శుభపరిణామం. పోరాటం చేసిన వారికి, వర్గీకరణ కట్టుబడి మాట ఇచ్చిన వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.